హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు అనగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా ఏ రైతులకు ఏ జిల్లాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి, అదేవిధంగా గతంలో బాకీ ఉన్న రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తుంది, మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఎన్ని జిల్లాల వరకు మొత్తం ఏ తేదీ నుండి పూర్తిగా జమ అవుతుంది. వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. అయితే దీనిపైన ప్రజల నుంచి ఇటు ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే ఉంది. ఈసారి తెర మీదకి తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రూల్స్ రైతు బంధు సంబంధించి రాబోతుంది. రైతు భరోసా ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెర మీదకి వస్తుంది ఈసారి సీలింగ్ 5 ఎకరాల వరకు. అది కూడా 5 ఎకరాల్లో 3 ఎకరాలు సాగు చేస్తుంటే 2 ఎకరాలు కనుక పడాగు పెట్టినట్లయితే ఆ డబ్బులు వస్తాయా రావా? ఇక ప్రభుత్వం అయితే రైతు భరోసా సంబంధించి చక్కచక్క అడుగులు అయితే ముందుకు వేస్తున్నారనమాట. కొంతమంది రైతులు చెప్తున్నారు మాకు డబ్బులు అయితే పడుతున్నాయి అంటున్నారు. ఒకవేళ పడితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వివిధ మార్గాల్లో మాకు అందిన సమాచారం మేరకు కూడా మేము తెలియజేస్తూ ఉంటామండి. రాని వారికి ఎప్పటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సంబంధించి కొత్త గైడ్లైన్స్ రైతు భరోసాగా ఇవ్వనుందనమాట. ఇప్పటికే 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడానికి ప్రభుత్వం తెర మీదికి అయితే వచ్చింది వాదన. ఇందులో 2 ఎకరాలు సాగు చేసి 3 ఎకరాలు కనుక పడాగు పెడితే ఆ 3 ఎకరాలకు అయితే రావు. ఇక దాంతోపాటు తెర మీదకి మరోటి 100 ఎకరాలు ఉన్న వారికి కూడా ప్రభుత్వం ఎంపీలు అంటే మల్లారెడ్డి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్గా 600 ఎకరాలు అంటే ఉన్నా కూడా ఇవ్వాలి. ప్రస్తుతానికి ఎవరైతే మరి నిజంగానే ఎంపీలు ఎమ్మెల్యే వాళ్ళు పొలాలకు దిగి నాట్లు వేస్తారా, ఇవన్నీ చేయరు కదా. సో ఈ వాళ్ళకు కాకుండా నిజమైన లబ్ధిదారులకైతే ఇవ్వాలని, దీనికి సంబంధించి ఆలస్యమైనా కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి, ఎందుకంటే ఒక్కసారి ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేస్తే మరి 4 సంవత్సరాలు కూడా ఇదే లైన్లో అయితే కొనసాగాలి, ఇదే రూల్స్ అయితే వర్తిస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందని అంటే, మరొక వాదన తెలంగాణలో ఒక రైతుకు అటుగా తండ్రికి 5 ఎకరాలు ఉండి కొడుకు 5 ఎకరాలు ఉండి పట్టాకు ఉన్నట్లయితే ఇద్దరికి వస్తుందా అంటే, రేషన్ కార్డు కనుక ఒకటే ఉంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. లేదంటే దీని ప్లేస్లో కొత్తగా ఏదైనా కార్డును అయితే అడిగే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే రేషన్ కార్డులు లేక చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. కొంతమంది ఆల్రెడీ గతంలో కూడా అప్లికేషన్ చేసుకున్నారు. సో వీటికి ఒక ప్రత్యేకంగా ఆప్షన్ అయితే ఇవ్వనున్నారట. సో ఏది అప్లై చేసినట్టు అప్లై అన్అప్లై అనే ఆప్షన్ కూడా ఎంచుకోవాల్సి అయితే ఉంటున్నట్లు తెర మీదకి అయితే వస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈసారి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అంటే దాదాపు 50,000 ఆ పైన శాలరీస్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నట్లయితే వారికి కూడా ఇవ్వరని చెప్పేసి ప్రభుత్వం తెర మీదకి అయితే వచ్చింది. అంటే దాదాపు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటే రైతుకు అందులో కౌలుకి ఇచ్చినట్లయితే ఎంతమందికి ఇచ్చారు, వ్యవసాయ అధికారులు వచ్చి కొలిసి లెక్కపత్రాన్ని తీసిన తర్వాతనే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది. సో ఇందులో ప్రధానంగా ఈసారి ఎకరానికి 7,500 రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారు. 2 ఖాతాలకు 15,000 రూపాయలు. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 10 నుంచి 15 రోజుల్లోనే రైతుల నుంచి, ప్రజా సంఘాల నుంచి, అధికారుల నుంచి నివేదిక ప్రభుత్వానికి అయితే అందుతుందని, దీనివల్ల ఈసారి రైతు కూలీలకు 12,000 రూపాయలు ఈ సంవత్సరంలోనే, రైతు అంటే కౌలు రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా వ్యవసాయం చేసే రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే స్పష్టం చేశారు. సో ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందనంటే, మనకు ఆల్రెడీ ఆగస్టు నెల నుంచే మనకు 15 తారీఖున రుణమాఫీ చేసాం, ఇక తర్వాత ఫోకస్ మనం ఈ రైతు భరోసా పెడతామన్నారు. కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. అకౌంట్లో డబ్బులు పడితే సంతోషం అయితే ఉండేది, ఇప్పటివరకు అయితే రాకపోవడంతో మొత్తానికి అక్టోబర్లో మొదటి వారంలో డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అవుతుంది, సిద్ధమవుతుందన్నమాట. దీనిపైన ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు అయితే అవసరం పడుతుంది. బాండ్ల రూపంలో ప్రభుత్వం అయితే నిధులు సేకరించి అయితే పనిలో పడింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక డబ్బులు అయితే రేపు సోమవారం నుంచి కూడా కొంతమందికి పడతాయని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో కొంతమంది అంటే 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న వారికి ఒక దఫల, తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు 2వ దఫలు అయితే పడతాయి అనమాట. సో ఎవరు కూడా కంగారు పడకండి, మీకు అకౌంట్లో పడ్డ వెంటనే మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారనమాట రైతులకు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పంట నష్ట పరిహారం పథకం ఉందో, PMFBY అనే పథకం కేంద్రం అయితే అమలు చేస్తుంది రాష్ట్రాలకు. అదే తరహాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
పంటలకు పంట నష్ట పరిహారం బీమా ప్రీమియాన్ని అయితే రైతులకు ప్రభుత్వం అయితే నేరుగా చెల్లించనుంది. ఇందుకోసం టెండర్లు అయితే పిలిచిందన్నమాట. 2500 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయని అంచనా వేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు ఖమ్మం కావచ్చు వర్షాలు ఎక్కువ పడడంతో రైతులు అయితే చాలా నష్టపోయారు. సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం శుభసూచకం అంటున్నారు రైతులు కూడా. తెలంగాణలో ఈ నెల 17 తారీఖున అందరూ కూడా సిద్ధంగా ఉండాలని, కొత్త రేషన్ కార్డులు 6 గ్యారెంటీల్లో ఇంకేమైనా సరే అనర్హులుగా గతంలో అనిపించినా లేదంటే అర్హత ఉన్నా కూడా ఇంకా అప్లికేషన్ చేసుకోకపోతే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే అందించింది. ఇక పూర్తి స్థాయిలో కూడా మీకు 6 గ్యారెంటీలు ఏ పథకం అందుతుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియపండి. రైతులకు సంబంధించి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో అప్డేట్ అయితే అవుతాయన్నమాట. ఇక ఇప్పటికే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. వారి ఖాతాలో ఇంకా పడని వారికి పడతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది.